వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. 5 కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పూర్తి మెజారిటీతో పార్లమెంట్ ఆమోదం లభించడానికి కృషి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీ అసెంబ్లీలో చేసి పంపిన తీర్మానంపై లోక్సభలో సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం అమరావతి బిల్లును ఆమోదించారు. దేశంలో ఉన్న అన్ని పార్టీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు నిలిపి అమరావతి బిల్లుకు చట్టబద్ధత కల్పించిన ప్రధాని నరేంద్ర మోడీని పార్లమెంట్ హాల్లో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. లోక్సభలో బిల్లు ఆమోదం పొందిన వెంటనే ఆగమేఘాలపై ఢిల్లీ వచ్చిన మంత్రి నారా లోకేష్ కూటమి పార్టీ ఎంపీలను అభినందించారు. అనంతరం గురువారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభ ఆమోదంపై ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కేంద్ర ప్రభుత్వం చూపిన నిబద్ధతను మంత్రి ప్రశంసించారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకతను పెంపొందించడం మరియు బడ్జెట్ కేటాయింపులపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించడమే లక్ష్యంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్లో 2026-27 ఆర్థిక సంవత్సరం జిల్లా బడ్జెట్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గోనిశంకర్, పలాస ఎమ్మెల్యే గౌత్ శిరీష మరియు నర్సన్నపేట నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన వర్చువల్ విధానం ద్వారా ఇతర ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొని దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి వివిధ శాఖల ద్వారా కేటాయించిన నిధులు, అమలు చేయబోయే అభివృద్ధి పనుల వివరాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ క్లుప్తంగా వివరించారు. బడ్జెట్ వివరాలను సామాన్య ప్రజలకు చేరువ చేయడం ద్వారా ప్రభుత్వ జవాబుదారీతనం పెరుగుతుందని బగ్గు అర్చన పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూడటంలో ఇటువంటి బహిరంగ ఆవిష్కరణలు దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యయం, అభివృద్ధి ప్రణాళికలు మరియు ప్రజా సంక్షేమ పథకాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి ఈ బడ్జెట్ ఒక దిక్సూచిగా పనిచేస్తుందని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. పాలనలో పారదర్శకతను ప్రతిబింబించేలా మరియు ప్రజల్లో విశ్వాసాన్ని నింపేలా ఈ బడ్జెట్ సమావేశం రూపొందించబడిందని నర్సన్నపేట నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన అన్నారు. నర్సన్నపేట మండలంలోని కుసుమ పాలవల్స్ గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి మరో ముఖ్యమైన అడుగు పడింది. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఘనంగా శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై రోడ్ను ప్రారంభించారు. గ్రామ ప్రజల సుదీర్ఘ డిమాండ్గా ఉన్న ఈ సీసీ రోడ్ ప్రారంభం కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు మట్టి రోడ్లతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇకపై సౌకర్యవంతమైన రాకపోకలు కలగనున్నాయి. వర్షాకాలంలో బురద, నీటి నిల్వల కారణంగా ఎదురయ్యే సమస్యలు ఈ సీసీ రోడ్లతో తగ్గనున్నాయి. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి పునాది అని అన్నారు. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోడ్లు, కాలువలు, తాగునీటి వంటి సదుపాయాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సీసీ రోడ్ నిర్మాణంతో గ్రామంలో రాకపోకలు సులభతరం కావడంతో పాటు పరిశుభ్రత కూడా మెరుగుపడుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బగ్గు రమణమూర్తితో పాటు నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన మరియు కూటమి నాయకులు, గ్రామస్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం వెలియపుటి మండలం బందపల్లి పంచాయతీ పరిధిలోని వెంకటాపురం గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమంను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల ప్రజలు తమకు ఉన్న పలు సమస్యలను ఎమ్మెల్యేకి వినతిపత్రం రూపంలో అందజేశారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే వెంటనే స్పందిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని, ప్రతి గ్రామానికి అభివృద్ధి చేరేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు, స్థానిక నాయకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం
మర్రిపాడు గ్రామ పంచాయతీ సెలగపేట గ్రామంలో మర్రిపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ సంతబొమ్మాళి మండల మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు తాగునీటి ట్యాంకర్ను గురువారం ప్రారంభించారు. వేసవి కాలం వేళ మంచినీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా సెలగపేట గ్రామ వాసులకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ మాట్లాడుతూ మర్రిపాడు గ్రామంలో ఉన్న మంచినీటి ట్యాంకర్ను పూర్తిగా శిథిలావస్థ దశకు చేరడం వలన ఇటీవల కాలంలో కూల్చివేయడం జరిగిందని, దాని స్థానంలో నూతన ట్యాంకర్ను నిర్మించేంత వరకు మర్రిపాడు గ్రామ వాసులకు తాగునీటి సమస్య ఎదురవకుండా డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా త్రాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని అట్టాడ రాంప్రసాద్ కోరగా వెంటనే మంత్రి స్పందించి సంబంధిత అధికారులకు చరవాణిలో తెలియజేశారు. వెంటనే అధికారులు స్పందించి మరికొద్ది రోజుల్లో మర్రిపాడు గ్రామంలో త్రాగునీరు డైరెక్ట్ పైపింగ్ లైన్ ద్వారా అందించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మర్రిపాడు, చిన్న మర్రిపాడు, సెలగపేట తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సర్పంచుల గడువు ముగుస్తున్న సందర్భంగా సచివాలయం 1-2 సిబ్బంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు రణస్థలం సర్పంచ్ పిన్నిటి వెంకట బానోజీ నాయుడిని మరియు వార్డు మెంబర్స్ ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది మాట్లాడుతూ ఎంతటి ఉన్నతమైన స్థాయిలో ఉన్నా కూడా మొత్తం సిబ్బందిని కుటుంబ సభ్యులుగా భావించి అందరినీ ఒక తాటిపైకి తీసుకుని ఉత్తమ సేవలు అందించేందుకు తోడ్పడ్డారని కొనియాడారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎంతో ఉత్తమ సేవలు అందించి రాత్రనక పగలనక ఫోన్ చేసి మరుక్షణం పనిచేసి పెట్టి పంచాయతీ అభివృద్ధికి తోడ్పడినందుకు పేరు పేరున సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఇంతటి ఉత్తమ సేవలు అన్ని ప్రియమైన రణస్థలంకి అంకితమన్నారు. విద్యాపరంగా వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కోటబొమ్మాలిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిధులు మంజూరు చేశారు. వాస్తవానికి 2018 సంవత్సరంలో మంజూరైన వైకాపా ప్రభుత్వం కళాశాల అవసరం లేదని ప్రభుత్వానికి పంపించింది. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో మళ్లీ నిధులు మంజూరు చేయించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కోటబొమ్మాలి ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రిన్సిపల్ అధ్యాపకులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యా సంవత్సరం 2026-27 నుంచి తరగతులు ప్రారంభించేలా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో పక్కా భవనాలు సిద్ధమయ్యేలోపు ప్రస్తుతం కోటబొమ్మాలిలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంలోనే తాత్కాలికంగా డిగ్రీ తరగతులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ప్రిన్సిపల్ గోవిందమ్మకు సూచించారు. 3.5 ఎకరాల్లో నూతన భవనం నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. 4 విభాగాల్లో కోర్సులు ఉన్నట్లు అధ్యాపకులు వివరించారు. మొత్తం 160 సీట్లు ఉంటాయని మంత్రికి వివరించారు. అన్ని సీట్లు భర్తీ అయ్యే విధంగా అధ్యాపకులు కృషి చేయాలని, అన్ని గ్రామాల్లో ఇక్కడ ఉన్న కోర్సులు వివరించాలని సూచించారు. త్వరలోనే నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభించే విధంగా చర్యలు చేపడతామని వెల్లడించారు. కోటబొమ్మాలితో పాటు మండల పరిసర విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో డిగ్రీ చదవాలంటే టెక్కలి, పలాస, శ్రీకాకుళం వెళ్లాల్సి వచ్చేది కాబట్టి దూరభారంతో ఎన్నో ఇబ్బందులు పడేవారన్నారు. ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభించడం వలన విద్యార్థులు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, ప్రిన్సిపల్ నాయుడు, పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వరి పంట తరువాత అత్యధికంగా ఈ ప్రాంతంలో పండించే టమాటా రైతులకు కష్టాలను మిగిల్చుతుంది. వరి పంటలో ఒకవేళ నష్టం వాటిల్లినా టమాటా తమను కాపాడుతుందని ఆ ప్రాంత రైతుల నమ్మకం. అలాంటి టమాటా ధరలు పాతాళానికి పడిపోయాయి. దీంతో గిట్టుబాటు కాక పెట్టుబడులు సైతం చేతికి అందక ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడి రైతులు. సోంపేట పరిసర ప్రాంతాలైన వెంకిలి, జింకిభద్ర, మండపల్లి, రిషికుద్ద, అమ్మవారి పుట్టుగా, పలాసపురం, బారువ, బంజినారాయణపురం తదితర గ్రామాల్లో వరి పంట తరువాత కూరగాయలు వేయడం అలవాటు. వీటిలో టమాటాను ఎక్కువగా పండిస్తుంటారు. సుమారు 1000 ఎకరాల వరకు టమాటా సాగు చేస్తారు. ఒక్కో ఎకరాకు 15 నుండి 20 వేల కిలోల దిగుబడి వస్తుంటుంది. కొన్నేళ్ల కిందట వరకు టమాటాతో రైతులకు మంచి రాబడి వచ్చేది. ఇటీవల పరిస్థితి మారింది. జనవరి నెలలో 27 కిలోల ట్రై ఒక్కొక్కటి 325 రూపాయలు వంతు పలికింది. ఫిబ్రవరి నెలలో ఇది 250కి తగ్గింది. ప్రస్తుతం 60కి పడిపోయింది. కిలో 2 రూపాయలు కూడా పలికే పరిస్థితి కనిపించడం లేదు. నా పేరు చందనం రాజశేఖర్ అండి. సుమారు నేను ఏడాది ఒక 2 ఎకరాల భూమిలో టమాటా పంట సాగు చేయడం జరిగింది.
అయితే ఇంతకు మునుపు వరిచేలు దెబ్బతిని దిగుబడులు కొంతమేర తగ్గడంతో టమాటా పంట వైపు మొగ్గు చూపి టమాటా పండించడం జరిగింది. తీరా ఇక్కడికి వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 28 కేజీల బాక్సు 60-70 రూపాయల మధ్యలో పలుకుతుంది. దానికి కూలీలకి పెట్టే ఖర్చు ఒక మనిషికి 350 రూపాయలు అవుతుంది. తీరా ఆ వేరేసరికి ఆ వచ్చిన మొత్తము వాళ్ళకే సరిపోతుంది. ఇందులో మరి రాబడి ఏమీ లేదు. ముందు టమాటా సాగు చేయడానికి కూడా భయం వేస్తుంది. దీనిపై రాయితీ ఏమైనా ఉంటే కల్పించి రైతులు కాదుకోవాలని కోరుకుంటున్నాను. నిల్వ ఉంచుకునే అవకాశం లేక ఎంతో కొంత కళ్ళ చూడొచ్చనే ఉద్దేశంతో తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంటుంది. మరోవైపు పొలాల్లోని పంటలను కోసి రహదారిపైకి తెస్తే కాని కొనలేమని వ్యాపారులు చెబుతున్నారు. దీనివల్ల కూలీల ఖర్చులు అదనపు భారం కావడంతో పొలంలోనే పంటలను విడిచిపెడుతున్నారు. నమస్తే, నా పేరు పండి ప్రసాదరావు. మేమంటే వరి చేను ఉంచేవాళ్ళము. అది సరైన దిగుబడులు రాని వలన లేటు దమ్ములు, వాటర్ సదుపాయం లేక లేటు దమ్ములు అవుతున్నాయి. దానివలన సెకండ్ క్రాప్ గా టమాటా పండించాము. టమాటా వేసిస్తున్నాము కానీ గిట్టుబాటు ధర రాక ఒక పెట్టుబడులు రావడం పెట్టుబడి చాలా అవుతుంది. ఈ టమాటా బాక్స్ ఒక్కొక్కటి 28 కేజీలు 30 కేజీల బాక్స్ 60 రూపాయలు చొప్పున అమ్ముతున్నాము. అది ఏరడానికి 2 కూలోళ్ళకి పెడితే 700 అవుతుంది. 2 కూలోళ్ళు కూడా ఒక 30 పెట్లు ఏరలేకపోతున్నారు. 20 ఏరుతున్నారు. 20 ఏరతాడికి వాళ్ళకి ఇంకో 100 రూపాయలు కలిపి మేము కూలీలు ఇవ్వడం అవుతుంది. అది ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాము. శీతల గిడ్డంగులను ఏర్పాటు చేస్తే గిట్టుబాటు ధర వచ్చేటప్పుడు అమ్మకాలు చేసేందుకు రైతులకు అవకాశం కలుగుతుందని వారు అంటున్నారు. ప్రభుత్వం ఈ ప్రాంతంలో శీతల గిడ్డంగులు ఏర్పాటు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నేను ఒక 20 సెంట్లు ఉంచాను. ఆ తర్వాత మరి ఏం డబ్బులు కాలేదు. 40-50 లెక్క ఒక 5-6 డొక్కులు అమ్మినాము. తర్వాత అలా వదిలేసినాము. 300 తీసుకుంటారు. ఆ డొక్కు 25 కేజీలు 28 కేజీల దాకా పడుతుంది. ఆ డొక్కు 40-70-50 లోపు అడుగుతున్నారు. అలాగని ఏరలేము, వదలలేము. ఒక 5-6 డొక్కులు అడిగి అమ్మినాము 20 సెంట్లకి. అవి పెట్టుబడి రాలేదు. ఇథనాలు అని కరెంట్ ఖర్చు, మోటరేషన్ ఖర్చు, అది ఏం కూలి ఏంటి రాలేదు. అలాగే వదిలేసినాము. అలా అంతకంతే ఉన్నాయి, అయిపోయినవి. లేకున్నది ఉన్నది. గ్రామ వార్డు సచివాలయాల పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, క్షేత్రస్థాయి తనిఖీల్లో ఏమాత్రం అలసత్వం వహించరాదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావుతో కలిసి ఆయన వివిధ అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. గ్రామ వార్డు సచివాలయాల తనిఖీలకు సంబంధించి కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి అధికారి తమకు కేటాయించిన సచివాలయాలను క్రమం తప్పకుండా సందర్శించి సేవలందిస్తున్న తీరును పరిశీలించాలన్నారు. రిజిస్టర్ల నిర్వహణ, బయోమెట్రిక్ హాజరు, ప్రజల నుంచి వచ్చే అర్జీల పరిష్కారంలో నాణ్యత ఉండాలని స్పష్టం చేశారు. తనిఖీ నివేదికలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలని సూచించారు. జిల్లాలోని పంచాయతీలు, మున్సిపాలిటీలు ఇంటి పన్ను వసూళ్లను 100% పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకొని మండలాల అధికారులు బకాయిలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. అదేవిధంగా నీటి తీరువ వసూలులో పురోగతి సాధించాలని, రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని సకాలంలో జమ చేయాలని సూచించారు. ఇందులో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ నుంచి పాల్గొనగా, మండలాల నుంచి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.